హాయ్ గైస్, ఈరోజు నేను మైథాలజీ గురించి చెప్పదలుచుకుంటున్నా. అందరికీ తెలిసినట్టుగానే యాజ్ పర్ పురాణాస్ మనకి 4 యుగాలు. ఓకే, ఫస్ట్ యుగం పేరు కృతయుగం, అంటే సతయుగం అని కూడా అంటారు. తరువాత త్రేతాయుగం, రాముడు ఉన్న యుగం. అది ద్వాపర యుగం, 3వ యుగం ద్వాపర యుగం. శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళంతా ఉన్నారు. కలియుగం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నది, ఇప్పుడు మనం బతుకుతున్నది కలియుగంలో ఉన్నాం మనం ప్రెజెంట్. 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. ఓకే, 100 యుగాలు కలిస్తే ఒక కల్పం. ఓకే, ఆ విధంగా మన హిందూ ధర్మంలో లెక్క కట్టడం, మన సనాతన ధర్మంలో లెక్క కట్టినట్టు అసలు ఇంకా దేంట్లో గణితానికి ప్లేస్ లేదు. కానీ మనకే మన సనాతన ధర్మంలో మనం 0 నుంచి ఈ భూప్రపంచం అనే కాదు, ఈ మొత్తం సృష్టి మొత్తాన్ని కూడా లెక్క కట్టే అంత ప్రావీణ్యులు ఉన్నారు మన పూర్వీకుల్లో. అసలు ఎక్కడో ఉన్న స్టార్స్ని భూమి మీద కూర్చొని మనుషులు లెక్క కట్టినారంటే మీరే ఆలోచించండి. ఎంతటి సూక్ష్మమైన జ్ఞానం మన హిందువులకి ఉండిందో. ఏంది వీడు హిందువుల గురించే మాట్లాడతాను అనుకుంటున్నారు కదా? హిందువులనే కాదండి, సనాతన ధర్మం అంటారు. హిందూ అంటే వేరు, సనాతనం అంటే వేరు. ఓకే, ఇది మీకు నేను చాలా క్లారిటీ ఇస్తున్నా. హిందూ ద వే ఆఫ్ లైఫ్. ఓకే, సో మనం ఏ విధంగా జీవించాలి అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. నువ్వు పుట్టక ముందు నుంచే నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. మనం పుట్టిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. కానీ మనం ఉన్న యుగం కలియుగం. కలియుగంలో అందరూ మహాపురుషుల్లాగా అవ్వలేరు, అవ్వాలనుకుంటారు కానీ అవ్వలేరు. ఎందుకంటే కలి ఆవహిస్తాడు కాబట్టి. సో కలియుగంలో మీరు ఎప్పుడైనా దేవుడికి దగ్గరగా ఉండాలి అనుకుంటే దేవుడు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కలియుగంలో నామజపం చేస్తే సరిపోతుంది. ఓకే, కృతయుగంలో ఎట్లా ఉండేవాళ్ళంటే అసలు మెడిటేషన్ సంవత్సరాలు అసలు తపస్సులు చేసేవాళ్ళు. అప్పుడు కానీ దేవుడు కరుణించాడు అనమాట. అదే త్రేతాయుగం వచ్చేటప్పటికి యజ్ఞం ద్వారా ఆ దేవతా దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేవాళ్ళు. కమింగ్ టు ద్వాపర యుగం వచ్చేటప్పటికి తపస్సు చేసేవాళ్ళు, తపస్సు, యజ్ఞం యాగాలు చేసేవాళ్ళు, యాగాలు, నామజపం కూడా చేయాల్సి వచ్చేది. అప్పుడు కానీ ఆ దేవాది దేవుడు ప్రసన్నం కాడు. అది కలియుగం వచ్చేటప్పటికి నామజపం చేయండిరా మనస్ఫూర్తిగా, చాలు నేను కరుణిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యుద్ధంకి వద్దాం. కృతయుగంలో యుద్ధం చేయాలంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వచ్చేవాళ్ళు. అదే త్రేతాయుగంలో యుద్ధం చేయాలంటే ఒక సముద్రం అవతల, సముద్రం ఇవతల, ఆ విధంగా యుద్ధం జరిగేది. అదే ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఒకే భూభాగం మీద యుద్ధం చేయాల్సి వచ్చేది. కలియుగంలో నీలో ఉన్న సంఘర్షణ, అంటే నీళ్ళు మనసులో ఉన్న ఏదైతే ఉందో నీ మనసుతో నువ్వే యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే కలి ప్రభావం వల్ల నీ మనసు మంచి వైపు కాసేపు, చెడు వైపు కాసేపు పరిగెత్తడం వల్ల నీతో నువ్వే యుద్ధం చేసి గెలవాలి.
ఓకే, అది ఈ యుగంలో వచ్చిన సారాంశం. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది అంటే మనం ఏ విధంగా బతకాలి అనేది కాదు, మనం ఏ విధంగా బతికించాలి, ఏ విధంగా మనం ఇంకొకరికి ఉపయోగపడాలి అనేది, ఏ విధంగా దైవ నామంలో మనం నిరంతరం ఏ విధంగా జపం చేసుకోవాలి అనేది మీరు ఇక్కడ పట్టుకోవాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే మీరు నీతి నిజాయితీ అనేది కలియుగంలో కనుమరుగైపోతుంది. ఓకే, నువ్వేం చేస్తావంటే నువ్వు ఏ పని చేసినా సరే, నువ్వు ఏ పని చేసినా సింపుల్ రెమెడీ అంటే నువ్వు ఏ పని చేసినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమ శివాయ, లేదా అమ్మవారు ఓం నమో భగవతే రాజరాజేశ్వరియే, లేదనుకుంటే ఓం దుర్గాయ నమః, లేదనుకుంటే అమ్మ రాజరాజేశ్వరి తల్లి జగన్మాత అనుకున్నా పర్లేదు, జగన్మాత అనుకున్నా పర్లేదు. ఓకే, లేదు మనసులో మీ తల్లిని తలుచుకున్నా పర్లేదు. ఓకే, నీకు నామజపమే కావాలి అనుకుంటే నువ్వు అనేక నామాలు ఉంటాయి అమ్మవారికి, నువ్వు ఏ నామం అయినా జపించవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అనవచ్చు. ఓకే, అదే నువ్వు మన వాసుదేవుని అంటే మన కృష్ణుణ్ణి మహావిష్ణు అవతారాలను కూడా అనుకోండి. మహావిష్ణు అవతారాలను ఏ విధంగా పూజించాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ హరియే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని నువ్వు జపించావంటే ఆ మహావిష్ణువు నీకు కరుణిస్తాడు. నమశివాయ, ఓం నమో నారాయణాయ అన్నా కూడా ఓకే. లేదు మన లక్ష్మీ నరసింహస్వామి మంత్రం ఉంది ఒకటి, ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖాం నృసింహం అంటే నాకి రావద్దు అనమాట. నృసింహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖాం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఎందుకంటే ఇది కంఠస్థం, ఒక అక్షరం మిస్ అయినా కూడా మళ్ళీ అది రీకాల్ చేసుకోవాలి కదా, అందుకని మధ్యలో నుంచి మనం అలా చెప్పలేం, అందుకే నేను మళ్ళీ కట్ అయ్యి చెప్తున్నా అంతే. ఈ వీడియో మీకు నేను ఎక్కడ కట్ చేయలేదు, ఇది కంటిన్యూస్గా అట్లే పెట్టేస్తున్నా. ఓకే, మీకు ఏమైనా అనిపిస్తే నేనేం చేయలేను, బట్ నేను ఇలానే వీడియో చేస్తాను అంతే. ఇంకోటి ఏంటంటే నమశివాయ ఉన్నాడు కదా, నమశివాయని తిప్పించి చదవండి. అప్పుడు కరెక్ట్గా 108 జపం కానీ చేశారనుకోండి, మీకు కంపల్సరీగా మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. దానికి మించిన మంత్రం, మూల మంత్రం ఈ సృష్టిలో కాదు, ఈ ప్రపంచంలోనే లేదు. ఓకే, నమశివాయని తిప్పించి చదవండి. ఓకేనా, అది విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం, ఇవంతా అయిపోయాయి కదా, యుగాలు, దేవుళ్ళు, దేవతలు, ఇదంతా మైథాలజీ అనమాట. ఓకే, ఇందులోనే మీకు అష్టాదశ పురాణాలని, ఓకే, ఉపనిషత్తులని, ఓకే, అనేక గ్రంథాలు, ఓకే, సో ఇలా వేదాలు, 4 వేదాలు అంటారు కదా, వేదాలు, ఎన్నో వేదాలు ఉండేటివి, మనకు మిగిలింది 4, అందుకే మన వాళ్ళు 4 వేదాలు అంటారు. ఓకే, వేదాల్లో మన మీద ఎన్నో దాడులు చేశారు కదా, మన ఇండియా భారతదేశం మీద ఎన్నో దాడుల్లో అనేకమైన పుస్తకాలు, అనేక పుస్తకాలు, అనేక గ్రంథాలు మనం కోల్పోయాం. కానీ ఈ వేదాలు ఎట్లా ఉన్నాయి అంటే నంబూరి అని బ్రాహ్మిన్స్లో ఒకరు ఉండేవాళ్ళు, నంబూరి అని అంటారంట వాళ్ళని. సో వాళ్ళు మైండ్ టు మైండ్ ట్రాన్స్లేట్, వాళ్ళ జీవితం ఏమి లేదు, జస్ట్ వేదాస్ని ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ట్రాన్స్ఫర్ చేయడమే వాళ్ళ డ్యూటీ, అంతే. ఆ ఫ్యామిలీది నంబూరి ఫ్యామిలీ అంటారు వాళ్ళని. వాళ్ళు ఇప్పటికీ కేరళలో ఉన్నారు. వాళ్ళు ఒక మైండ్ నుంచి ఇంకొక మైండ్కి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే పని, ఇంకే పని ఉండదు. నంబూరి వాళ్ళకి అదే పని.
ఓకే. అందుకనే కేరళ ఒక రవ్వ ప్రత్యేకం మనకి. ఎందుకంటే ఇదే కారణం. మెయిన్ ఇదే కారణం. వేదాస్ అన్నిటిని వాళ్ళ వల్లే మనం ఈరోజు వేదాస్ చదువుతున్నాం టు బి ఫ్రాంక్. ఓకే. శ్రీకృష్ణ శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు అని కాదు కానీ గురువాయూర్ కూడా అక్కడే ఉంది కదా కేరళలో. అయ్యప్ప స్వామి అక్కడే ఉన్నాడు కదా. తరువాత మన ఆది శంకరాచార్యులు కూడా అక్కడే కదా జన్మించింది. కేరళ ఇట్స్ డిఫరెంట్ యాక్చువల్లీ. మైథాలజీ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అక్కడ ఉంది. ఓకే. అందుకనే మేబీ వాళ్ళకే ఆ శక్తి ఇచ్చారేమో దేవుడు, మనకు తెలియదు. కానీ నంబూరి ఫ్యామిలీ వల్లే ఈరోజు వేదాస్ అన్నీ మనం చదువుతున్నాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆడికి వేదాస్ కంప్లీట్ అయ్యాయా, ఇది నేను మీకు ఇస్తున్న జ్ఞానం. ఓకే. నేను మీకు ఇస్తున్న జ్ఞానం అనుకోండి, లేదంటే ఇంకోటి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ నాకు ఉన్న తెలివి, నేను నేర్చుకున్న ఏదైతే ఉందో అదన్నీ ట్రాన్స్మిట్ చేయాలి. మా పూర్వీకులనే కాదు, మన హిందూ ధర్మంలో ఉన్న పూర్వీకులు ఏం చేశారంటే కొన్ని మంత్రాలు, కొన్ని శాస్త్రాలు, కొన్ని ధర్మాలు అవతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తే ఓడు బాగుపడిపోతాడు అనే ఉద్దేశంలో ఉండేవాళ్ళు. అందుకనే మిగిలినవన్నీ మనకి రాలా అంతే. లేకపోయింటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కటి మనకి అబ్బుండేది. ఓకేనా. మన ఇండియన్స్ చేసే లాజికల్ థింకింగు, అనాలిటికల్ థింకింగు ఏ విదేశీయుడు కూడా చేయలేడు. గుర్తుపెట్టుకో చెప్తున్నా. మన ఇండియన్స్కున్న విజన్, మన ఇండియన్స్కున్న శక్తి ఏ దేశానికి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కారణం ఏం తెలుసా? ఈరోజు చెప్తున్నా ఏనండి. మన ఇండియాలోనే ఎందుకు ఇంతమంది తెలివిమంతులు? మీరు బరిగొడ్లు పోయి మేర్పుకునే వాడిని కూడా అడిగితే 2 నిమిషాలు 3వ నిమిషం వాడు లాజికల్గా మాట్లాడతాడు. ఓకే. ఎందుకు అంటే మన జీన్స్లోనే ఉంది, మన డిఎన్ఏలోనే ఉంది. ఓకే. బయట వ్యక్తులకి ఎందుకు ఆ విధంగా, బయట దేశస్తులు ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నారంటే వాళ్ళకి శక్తి లేదు. అది అంతే. మన ఇక్కడ భారతదేశంలో కాస్మెటిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. ఓకే. దైవత్వం అనేది ఏదైతే ఉందో ఆ పవర్ అనేది ఎక్కువ. మీరు నన్ను క్షమించండి, ఒక్క విషయం చెప్తున్నా. ఈ యేసుక్రీస్తులు ఎవరో ఉంటారు కదా, క్రిస్టియన్స్ వాళ్ళు పిలుచుకునే ఆ యేసుక్రీస్తు, చివరి క్షణాలలో అతను కూడా హిమాలయాలకు వచ్చే కనుమరుగైనట్టు నేను ఎక్కడో చదివిన. ఓకే. నేను నిజంగానే చదివిన. ఇంకోటి, అల్లా ఉన్నాడు కదా, అల్లా కూడా హిమాలయాలకే వచ్చే ఆయన కూడా ఇదైనాడు. ఓకే. ఇది నేను మీకు చెప్తున్నా. కొంతమంది అంటారు మక్కాలో ఉన్నారంటారు, అది కాదు. మక్కాలో అది డిఫరెంట్ స్టోరీ. ఓకే. నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. బట్ అది డిఫరెంట్ స్టోరీ. బట్ మహమ్మద్ ప్రవక్త అనే ఎవరైతే ఉన్నారో అల్లాలో, అతను హిమాలయాస్కి వచ్చే ఇదైనాడు. దట్ మీన్స్ ఇదైనాడంటే జీవ సమాధో లేదంటే కనుమరుగవడమో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను ఇక్కడికి వచ్చి మాయమయ్యాడు. యేసుక్రీస్తు కూడా సేమ్. ఓకే. మన గురువులు ఆది శంకరాచార్యులు కానీ, లేదంటే మహా అవతార్ బాబాజీ గారు కానీ, లేదంటే ఆ మహాశివుడు దేవాది దేవుడైన మా పార్వతీ పరమేశ్వరులు కానీ, వీళ్ళంతా హిమాలయాల్లోనే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే నువ్వు చూసావా అంటే నేను చూశానని కాదు, మన శాస్త్రాలు ఆ విధంగా చెప్తున్నాయి. ఓకే. నేను చదివిన పుస్తకాలు నాకు ఆ విధంగా అందించాయి. ఓకే. మా సనాతన ధర్మ పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఆ పుస్తకాల్లో నేను చదివి నేర్చుకున్నది ఏంటంటే హిమాలయాస్లోనే. ఎందుకంటే మన కాస్మెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళు ఉన్నారనమాట. ఓకే. నేచర్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి పీస్ఫుల్గా ఉండేది. ఓకే. కొన్ని మహాయోగులు, సిద్ధ పురుషులు, సిద్ధులు, యోగులు, నాగ సాధువులు, అవధూతలు. ఓకే. ఇవన్నీ సనాతన ధర్మంలో వచ్చేటివి ఇవన్నీ. ఓకే. ఒకరి సావాసంతో ఒక బుక్తో వచ్చే తెలివి కాదు ఇదంతా. ఓకే. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు కానీ మన సనాతన ధర్మంలో ఉన్న ఆ వాల్యూ అనేది తెలియట్లేదు ఎవరికి, జనాలకి. అందుకని ఎక్కువ కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే హిందువుల నుంచి క్రిస్టియన్స్కి, హిందువుల నుంచి ముస్లిమ్స్కి మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఓకే. మీరు ఒక్కటి ఆలోచించండి, హిందువులకి మాత్రమే భారతదేశం ఉంది, ఇంకా ఏ దేశము లేదు. కానీ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి అనేక దేశాలు ఉన్నాయి, కానీ మనకి లేవు. ఎందుకంటే మనం ఎవరిని అడగం, నువ్వు రా హిందూ ధర్మం పుచ్చుకో అని. మనకు అవసరం లేదు.
మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ ఎవరిని కించపరచలేదు, దయ ఉంచి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మా హిందూ బంధువులకే చెప్తున్నా, నేను ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. అవతల వ్యక్తి ఎందుకు వేరే మతాన్ని పుచ్చుకుంటున్నాడు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఓకే, మన హిందువుల గురించి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల అతను వేరే మతంలోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, అంతేగాని అక్కడ దేవుడు ఏదో వజ్రాలు ఇచ్చేస్తాడు, కోట్లు ఇచ్చేస్తాడని కాదు. ఇది ఫ్రాంక్. ఇది నేను ఒక చెప్తున్నాను అంతే, నాకు తెలిసిన సర్కిల్లో. ఎందుకంటే ఈ విధంగా చెప్పారనమాట. ఓకేనా, మీరు కూర్చున్న చోటు నుంచే మీరు ఏదైనా చేయగలరు మంత్రాలతో. ఓకే, ఆ విధంగా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఆ బుక్కుల్లో చదివింది నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకేనా, ఇప్పటికే ఎక్కువ నాలెడ్జ్ అందించానని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇది చాలు. ఇంకేదైనా ఉంటే మళ్ళీ నేను మీ ముందరికి వచ్చి చెప్తాను. ఓకేనా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే ఇంకోటి నేను మార్చుకోవాలన్నా, లేదా ఇంకోటి ఏదైనా మీరు సజెషన్స్ ఇవ్వండి. ఐ డెఫినెట్లీ వాటి నుంచి లెర్న్ చేసుకొని నేను డెఫినెట్లీ నేను ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఐ విల్ అడాప్టెడ్. ఓకే, ఐ విల్ అడాప్టెడ్ వెరీ ఈజీలీ. ఐ కెన్ లెర్నింగ్ క్విక్లీ. ఓకే, దట్స్ వాట్. దెన్ సైనింగ్ ఆఫ్, రాకేష్. నమస్కారం అండి. జై హింద్.